యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. అధికార పార్టీకి కొమ్ము కాల్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. అధికార పార్టీ కొమ్ము కాల్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. అధికార పార్టీ కొమ్ము కాల్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అది మా కార్యనిర్వహణలో జరిగేది కాదు. నేను అయినప్పటికీ కూడా ఏమంటుందంటే ఇప్పుడు మంత్రి గారు వచ్చారు అనుకోండి, మేము కూడా వస్తాం. మంత్రి గారికి మేము సహాయం తీస్తాం, మా ఊరికి అభివృద్ధి అడుగుతాం. వారు ఎవరు సార్? ఏం పదవి ఉన్నది ఆయనకు? ఎందుకు వచ్చాడు? నాకు సర్పంచ్ లేకుండా ఏ విషయం జరగదు. మా ఊళ్ళ నుంచి ఇస్తారు, అన్ని ఇస్తారు. మేము ప్రోటోకాల్ అంటారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఉన్న పల్లి ప్రగతి ఫ్లెక్సీ మీద రేవంత్ రెడ్డి ఫోటో లేకుంటేనే నా మీద వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఎంపీడీ ఆఫీస్లో. ఇది ఎట్లా ఇస్తారు సార్? మరి ఇది ప్రోటోకాల్ కాదా? నాకు తెలిసి జరగద్దా సార్? ఇది ఉండాలా సార్? ఇప్పుడు మీరు ఉన్నాక ఒక్కసారి వేసిన తర్వాత మీకు కూడా కొద్దిగా ఏమనిపిస్తుంది సార్? బాగా అనిపిస్తుంది లేదా? 50 లక్షలు వచ్చింది సార్, నువ్వు ఇంకో 60 లక్షలు ఇంకో 10 లక్షలు తీసుకొని రానుంటివి. తీసుకొచ్చి నువ్వు సర్పంచ్కి అవమానం ఇవ్వాలా. మంత్రి గారు వస్తే కూడా సర్పంచ్ చెప్పి రావాలా. కొబ్బరికాయ కొట్టాలంటే మంత్రి లేకపోతే రిటర్న్ పోవాలా. ఇది సుప్రీం, ఇది గ్రామ పంచాయతీ అంటే ప్రోటోకాల్. ఎట్లా సార్? తమకు తెలియదా? మేమంటే చదువుకోలేదు సార్, మీకు తెలుసు అన్ని. ఎట్లా సార్? అది కరెక్ట్ కాదు కదా. మీరు తమరు లేరు, మాకు సంతోషం అనిపించింది. మీరు ఎందుకంటే మీరు ఒక జడ్జి మాకు మండలం, మీరు లేరు కాబట్టి మాకు సంతోషం. వేరే విలేజ్లలో వేసిన దాని గురించి మేము ఏం అడుగుతున్నాం సార్. మల్లాపూర్ విలేజ్ కి అయితే పేపర్లలో అన్ని పేపర్లలో ఆరు మనం భూమి పూజ చేసుకున్నామని చెప్పి పేపర్లో 6 పేపర్లో వచ్చినాయి సార్. అన్ని పేపర్లలో వచ్చినాయి. మళ్ళీ చేయడం అవే 6 మళ్ళీ చేయడం, మళ్ళీ అవి 5 మళ్ళీ చేయడం ఏంటి సార్? ఇంకో 4 తెచ్చుకొని చేయదు ఉండే, ఇంకేదైనా మండలి పెళ్లి తెచ్చుకొని చేసేది ఉండే. కొత్త పంట అదొకటి సార్. లోకల్లో కూడా సర్పంచ్ గారికి తెలియంది ఉప సర్పంచ్ గారి మీద నడిపేయడం అనేది కరెక్ట్ కాదు. నిన్నంటే మేము ఫస్ట్ టైం కాబట్టి చూసి చూడనట్టు ఊపుకున్నాం. నెక్స్ట్ మాత్రం సర్పంచ్ గారిని వారి మర్యాద వారికి దక్కలేదంటే మాత్రం ఊపిన పరిస్థితి అయితే ఉండదు సార్. మండలి దాన్ని ఖచ్చితంగా అదే రోజు అడ్డుకున్నాడు అవుతుంది. నిన్నైతే ఇటు పెట్టేసినాం, అది చూసినాం ఏమవుతుంది ఏందనేది. నెక్స్ట్ మాత్రం గ్రామ సర్పంచ్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి తెలియకుండా ఏం జరిగినా, వేరే వారి పేరు మీద ఏది జరిగినా కూడా మేము సహించేది లేదు సార్. చెప్తున్నాం మీకైతే మీరు బాస్ మాకు. నేను 7 సంవత్సరాలు సర్పంచ్ లేడు, మల్లాపూర్లో 7 సంవత్సరాలు సర్పంచ్ లేడు సార్. మేము మేము గ్రామానికి అభివృద్ధి చేద్దామని ఆలోచనతో వచ్చినాం సార్. చేయొద్దాం మరి ఇదే ఎలక్షన్ పెట్టకుండా సర్పంచ్ ఇంకో 3 సంవత్సరాలు గడితే 5 సంవత్సరాలు వెళ్ళిపోతుండే. ఈ సర్పంచ్ లేకపోతే వాళ్ళే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చేతులు కదా సార్, ప్రభుత్వం ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుండే. మేము ఉండకపోతుండే కదా సర్పంచులు. ఇప్పుడు పబ్లిక్ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు మేము ఉండకపోతుండే కదా, వాళ్ళే చేసుకుంటారు అట్లా అనుకుంటే. బాధాకరం సార్, మాకు ఇంటిమేషన్ లేకుండా ఇటువంటి పనులు జరిగితే బాధాకరం సార్. అట్లాంటి జరగకుండా కూడా ఉండదు సార్. కొంచెం అధికారికంగా అధికారులు వచ్చి ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వారితో బుక్ వేయడం జరిగింది. ఒక 5 బిల్డింగ్లు 10 లక్షలతో, ఒక్కొక్కటి 10 లక్షలతో 5 బిల్డింగ్లు రావడం జరిగింది. అది హాల్ పేపర్లో రావడం జరిగింది. అధికారులు వాళ్ళకు ఇక్కడ చూసిర్రు, వచ్చిర్రు, మోకమికి వచ్చి వాళ్ళతోటే మేము చేయించుకున్నాము. వాళ్ళు నాకు ప్రొసీడింగ్లు కూడా నా చేతిలో ఇవ్వడం జరిగింది. 5 ప్రొసీడింగ్లు చూపించిన వాళ్ళకు వాళ్ళ అధికారులు ఇంత ఇబ్బంది, అంటే అధికారులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని మేము ఇలా ఈ ధర్నాకు దిగడం జరిగింది. మేము పోసిన 5 మళ్ళీ ఇంకెక్కడికి తెచ్చుకున్నారని చెప్పి మేము అడగడం జరిగింది. మేమేం జరిగిందంటే ఈ మహిళ వాళ్ళని అడిగినాం, అమ్మ మీకు ఎక్కడన్నా రాష్ట్రం నుంచి మీకు ఎక్కడన్నా నచ్చిందా అమ్మ? మేమైతే 5 పోసినాం, మరి 5 అయితే మీకు భూమి పూజ చేసి ఇచ్చినాము, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకా ఎక్కడన్నా మీకు ఇంకా రాష్ట్రం ఇక్కడ తెచ్చిందా? మరి ఇంకేమైనా తెచ్చిందా? ఇంకేమైనా మండల్ బిల్డింగ్ ఏమైనా తెచ్చిందా అమ్మ మీకు అని అడిగినాం. అడిగితే మాకేం రాలేదు. మీరైతే 5 ఏవైతే ముగ్గు వచ్చిరో వాటికే మళ్ళీ కొడతామని చెప్పి, వాటికే మళ్ళీ ముహూర్తం చేస్తాం మేము అని చెప్పి రావడం జరిగింది. వాళ్ళు మేము ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, ఇంతకుముందు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పండగ వేసుకోమని చెప్పి చీరలు ఇచ్చిర్రు. పండగకు, దసరా పండగకు చీరలు ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇందిరమ్మ చీరలు అని చెప్పి అదే డ్రెస్ కోడ్ లెక్కల ఆ కోడ్ వేసుకొని రమ్మని చెప్పుడు మహిళలను చాలా ఇబ్బంది పెడుతుర్రు. ఆ రకం కాకుండా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పబ్లిక్ నువ్వు అర్థం చేసుకోకపోతే వాళ్ళకి మరోసారి ఓటుతోటే వాళ్ళకి ఇబ్బంది పెడతారు. ఖచ్చితంగా వాళ్ళు చూస్తుర్రు, ఖచ్చితంగా మహిళలు గమనిస్తుర్రు. ఇంతవరకు గమనించారు, ఇప్పుడు కూడా గమనిస్తారు. ఒక బీసీ సర్పంచ్ ఇక్కడ నేను ఎంత అంటే ఇక్కడ గతంలో 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు 7వ సంవత్సరం నడిస్తే సర్పంచ్ లేక ఇబ్బందులలో ఉన్నాం. మేము ఇక్కడ మల్లాపూర్లో చాలా ఇబ్బందికి గురవుతున్నాం.
అయినా కానీ ఇది ఏదో 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 కథలు చేసుకుంటూ పనులు ఆపే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మేము బీసీ సర్పంచ్గా పనిచేయాలని మేము అనుకుంటే వాళ్ళు మనం పని చేయకుండా ఏదో అడ్డు పెట్టుకుంటూ టైం గడుపుతున్నారు. కనుక దీన్ని వెంటనే స్పందించి కలెక్టర్ గారు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమాలు అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహరావు గారు మేము ప్రారంభించిన మహిళా బిల్డింగ్లను గౌరవ ఎమ్మెల్యే గారు 6వ తారీఖు నాడు ప్రారంభించిన మహిళా బిల్డింగ్లను మళ్ళీ తను అధికారులతోటి సేమ్ అధికారులతో వచ్చి నిన్న కొబ్బరికాయ కొట్టడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజ్యాంగం ఏం చెప్తుంది, గెలిచిన వారికి ఏదైతే ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్తుంది. రాజ్యాంగం తెలుసుకోకుండా నేను రాజ్యం వెళ్తా అంటే ఇది ఎంతవరకు కరెక్టు? దీనికి ఎవరికైనా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు కూడా తెలుసుకోవాలా, చదువుకున్నవి. ఇంత హీనతగా కొట్టిన కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఒక సర్పంచులమై మా మండలంలో మేము బీఆర్ఎస్ సర్పంచులము మాకు తెలియకుండా ఇంద్రమ్మ ప్రొసీడింగ్లు ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? మేము అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాం. మీరు ఎంతో పెద్ద చదువుకొని ఇక్కడ మండలాన్ని వెళ్తున్న మీ అధికారులు కనీసం మీకు హీనత జ్ఞానం ఉండద్దా? మేము సర్పంచులని మర్చిపోయి మీరు ఊళ్ళో 3వ స్థానం ఉన్నటువంటి యువన్ నరసింహారావు గారి చేత మీరు ప్రొసీడింగ్ ఇచ్చేయడము ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని అధికారులు వెంటనే మీరు ఏదైతే ప్రోటోకాల్ పాటించకుంటే ఈ ఉద్యమాన్ని ఇంతకింతకు రెట్టింపుగా చేసుకుంటూ ముంగడికి తీసుకుపోతాం. మీరు తక్షణం ఈడికెళ్ళైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఓల విలువలకు ఇచ్చి ప్రోటోకాల్ పాటించాలా. లేని పక్షంలో మేము ఉద్యమిస్తాం. ఖచ్చితంగా మీరు ఇలాంటి అధికార పార్టీ కొమ్ము కాసుకుంటూ ఇక్కడ చేయబుద్ధి కాకుండా మీరు అధికారులు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, వెళ్ళిపోండి. మా మనస్తత్వాన్ని ఎంపకండి. మేము సర్పంచులకు గెలిచినాం, ఓటు ఎత్తనే గెలిచినాం. ఏదేదో మేము ఉత్తగా సర్పంచులం కాలేము. వాళ్ళ యొక్క 3వ స్థానంలో పోయి మేము సర్పంచులం కాలేము. ఖచ్చితంగా ఊర్లో ఏ కార్యక్రమం జరిగితే సర్పంచ్ మొదటి స్థానంలో ఉండాలా. ఇందిరమ్మ కమిటీకి చైర్మన్ సర్పంచ్ గారు. సర్పంచ్ వెళ్ళకుండా మీరు ప్రొసీడింగ్లు ఎలా ఇస్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మా ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ సంబంధించిన ఐకేపీ అధికారులు కానీ మండల స్థాయి ప్రతి ఒక్క అధికారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పనిచేయాలా. పనిచేయకుంటే కార్యక్రమాన్ని ఉద్యమిస్తాం. కలెక్టర్, ఆర్డీఓ అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దిగచ్చేదాకా మేము పోరాడతామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి స్వాగతిస్తున్నాం. నరసింహరావు గారు ఏమన్నాడు, బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో మూసేయాలన్నారు. అది ఖచ్చితంగా మేము సాహసిస్తున్నాం. మీ బెల్ట్ షాపులు నడిపించేది మండలంలో 23 గ్రామాల్లో దాదాపు మీ కార్యకర్తలే పట్టుకొని మీరు అది బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా మీరు మీ పార్టీ నాయకులకు చెప్పి ఈ బెల్ట్ షాపులు ఫస్ట్ వాళ్ళ ద్వారా మూపించండి. దాని వెనుక మేము ఉంటాం. ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం. బెల్ట్ షాపులు బంద్ చేసి మీరు మహిళలు సంఘాలకు మద్దతు ఇస్తాం. అందరం కలిసి ఖచ్చితంగా రేపే మీ కార్యకర్తలకు చెప్పి బెల్ట్ షాపులు మూసేసి దీన్ని సాధించాలని కోరుకుంటూ ఇట్లాంటి మంచి పనులు చేస్తే మేము ప్రతి ఒక్కటి సాహసిస్తాం. మీరు ప్రోటోకాల్ విమర్శించడం కాదు, రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే సంజయ్ నాయకత్వం.